మనము చీకటిలో నుండి, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను, అలాగే పరదేశులను, యాత్రికులనై ఉన్నారని ఇన్ని భాగములుగా దేవుడు వాక్యంలో రాసి మనతో చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మూకుమ్మడిగా సంఘానికి చెప్పి తల ఒకటి పంచుకునడానికి కాదు, ప్రతి ఒక్కరికి ఇవి చెందుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యము సంఘం అంతటిని ఉద్దేశించి చెప్పింది ఉంది, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో మాట్లాడింది అనేక సందర్భాల్లో ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. అది మన అందరికీ తెలుసు అనుకుంటా. చీకటి అనగా లోకము, పాపం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 రాయబడి ఉంది, మీరు పూర్వము చీకటి అయితిరి అని కదండి. కాబట్టి చీకటి. అలాగే మొదటి యోహాన్ పత్రిక, యోహాన్ సువార్త 1:5 ఆయన లోకానికి వచ్చాడు కానీ చీకటి దానిని గ్రహించలేదు అన్నాడు. 9-10 వచనాల్లో మరింత స్పష్టంగా చెప్పాడు. మీరు చదువుదాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలుసుకొనలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమైన వెలుగు చెప్పాడు, చీకటి గురించి చెప్పారు. చీకటి అంటే ఏంటి? ఇప్పుడు లోకము, పాపము. అయితే నిజమైన వెలుగు ఎవరు? ఆశ్చర్యకరమైన వెలుగు ఎవరు? మన ప్రభు అయిన యేసు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. అనగా పాపము నుండి, లోకము నుండి క్రీస్తులోనికి మనందరినీ పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిలిచిన దేవుడు ఏమేం పోస్టులు ఇచ్చాడు, ఆధిక్యతలు ఇచ్చాడు అంటే ఏమేం చేశాడంట? ఏర్పరచబడిన వంశంగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజులైన యాజక సమూహంగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే పరిశుద్ధ జనంగా చేశాడు, దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు. ఇవన్నీ చేసి ఒకటి గుర్తు చేశాడు. ఏమని? మనం పరదేశులము, యాత్రికులము అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు మనల్ని పిలిచాడు? లోకములో నుండి, పాపములో నుండి ఆయనలోనికి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎందుకు మనల్ని పిలిచాడు అనంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన గుణాతిశయాలు ఏంటి అంటే, దేవుని వాక్యములో ఆయన నామము లోనికి మనం వచ్చాము, ఆయన నామాన్ని కలిగి ఉన్నాము, ఆయన నామాన్ని ధరించాం. దేవుని స్తోత్రం. చాలాసార్లు మనము నేర్చుకుంటాం ఏమని? ఆయన నామము ఎరిగి ఉంటే చాలదు, కలిగి ఉండాలని. దేవునికి మహిమ కలుగునుగాక. ఎరిగి ఉండడం వేరే, కలిగి ఉండడం వేరే కదండి. విలువైన ఒక పెద్ద ప్యాలెస్ ఉంటే దాని గురించి క్షుణ్ణంగా ఎన్ని గదులు ఉన్నాయో, ఎలా కట్టారో, ఏం చేశారో అన్నీ వర్ణించి దాని గురించి నీకు బాగా అవగాహన ఉండడం వేరు, అది నీదవ్వడం వేరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక రాజుల రాజు, ప్రభువుల ప్రభు అయిన దేవుణ్ణి ఎరిగి ఉండడం వేరు, కలిగి ఉండడం వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నామాన్ని కలిగి ఉన్నాము, ఆయన నామాన్ని ధరించుకున్నాము, ఆత్మను ఎరిగి ఉండడం కాక కలిగి ఉండేవాళ్ళంగా ఉండాము. ఇలాంటి వాళ్ళందరూ ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకములో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, తనలోనికి మనల్ని పిలిచింది ఎందుకు అంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. చాలామంది పాస్టర్ల పని మాత్రమే, సువార్థికుల పని మాత్రమే అనుకోకుండా ఈ దినము
రక్షించబడి దేవుని సన్నిధికి వచ్చి ఆయన ప్రియ బిడ్డలుగా మారి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తనలోనికి ఎవరు వచ్చారో వారందరూ ఆయన గుణాతిశయాలను ప్రచురం చేసి తీరాల్సింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏంటి ఆయన గుణాతిశయములు అంటే చిన్న మాట బైబిల్లో చదువుకొని ముందుకు వెళ్దాం. చూద్దాం. నిర్గమాకాండం 34వ అధ్యాయం. హల్లెలూయా. 4-5 కూడా చదవండి ముందు. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక్క నిమిషం మనము ఆగుదాం. ఏంటంటే పగలగొట్టాడు ఎవరు? మోషే 2 పలకలు. ఎప్పుడండి? ఎప్పుడు? అలా అడుక్కునేలా ఉన్నారు మీరంతా. అసలు అదేంటి ఏంటో తెలియనిలాగా ఉన్నారా? అలా ఉండకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు ఒక మాట దైవజనుని ద్వారా వెలువడుతుంది అంటే వెంటనే మీ మనస్సు ఆ వాక్యం వైపు వెళ్ళిపోవాలి. అంతగా దేవుని వాక్యముతో మీకు సహవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. కలుగునుగాక. హల్లెలూయా. అలాగా ఇక్కడ పగలగొట్టినటువంటి కోపముతో రోషముతో దేవుని ఆజ్ఞలు చేత ఇవ్వబడినటువంటి పలకలను పగలగొట్టాడు మోషే. దేవుడు ఏమనలేదు, కానీ అవి చెక్కుకొని తెల్లారిపాటికి మళ్ళీ రా అన్నాడు. అలాంటివే 2 చెక్కి ఉదయం కల్లా నువ్వు కొండ దగ్గరికి వచ్చేసే అన్నాడు. 2 మాటలు తిట్టిన దానికంటే ఇది చాలా ఎక్కువ అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కసారి నువ్వు ఏమనడు, నీకు మంచి పనిష్మెంట్ పెడతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. అయితే దేవుడే చెక్కినట్లుగా దేవుడు చేసిన నమూనాలోని అలాగే 2 రాతి పలకలను చెక్కి, టైం తీసుకోలేదు. రాత్రి చెప్పాడు, సాయంత్రం చెప్పాడు, ఉదయానికల్లా కొండ ఎక్కమన్నాడు. మోషే అలాగే చెప్పాడు. నేను అంటాను, ఆత్మలో చురుకుదనం కలిగిన విషయాలు మనం మాట్లాడుకోవలిస్తే ఇంతకన్నా చురుకైనోడు ఎవడు లేడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. హల్లెలూయా. 2 రాతి పలకలను దేవుడు ఏ నమూనాల్లో చేశాడో, ఏ విధంగా చేశాడో 32:15లో అక్కడ వ్రాయబడి ఉంది. ఆ 2 రాతి పలకలను అలాగే తయారు చేసి ఆ కొండలు చెక్కాడు. రాతి పలకలను తీసుకున్నాడు, వెళ్ళాడు. చూడండి, దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుంటే, ఇంతవరకు అయ్యగారు ప్రేమను గురించి మంచి పాటలు పాడి ఆరాధనలో మనల్ని నడిపించారు కదా. ఎంతో గొప్ప ప్రేమ ఆయనది. ఆయన ఉండే స్థలానికి మోషేను రమ్మన్నాడు. ఆ స్థాయిలోకి మోషే వెళ్తుంటే మళ్ళీ ఆయనే కొద్దిగా దిగి మోషే దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన దిగి వచ్చే దేవుడు గనకనే మనం ఇలా బతుకుతూ ఉన్నాం. ఇలా ఉండగలిగామంటే ఆయన దిగి వచ్చిన దేవుడు గనకనే. అక్కడే ఉండి అన్నీ చెప్పి ఉంటే మనకి రక్షణ వచ్చేది కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కొరకు మన స్థాయికి దిగాడు. ఇందులో ప్రేమ ఉన్నదని మనం గ్రహిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడికి రమ్మన్నాడు. రమ్మనమని పిలవడమే గొప్ప ఆధిక్యత. అయితే అక్కడికి వెళ్ళాడు. ఆయన ఇంకా పై స్థాయి నుండి ఆయన మోషే దగ్గర దిగొచ్చాడు. 20వ అధ్యాయంలో మీరు చదవవసరం లేదు, 19:20లో ఉంటుంది. మోషే దేవునితో మాట్లాడుతూ ఉండగా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. సంభాషణ సజావుగానే కొనసాగుతుంది, ఏ ఆటంకము లేదు. కానీ దేవుడు అన్నాడు, ఉన్నట్టుండి మాట్లాడుతూ నేనున్న మేఘంలోకి నువ్వు కూడా ఎక్కిరా అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్షణం ఆలస్యం చేయకుండా మోషే వెళ్ళిపోయాడండి. అయ్యా, నేనా అక్కడికా? ఆ మేఘములో భగభగ వెలుగుతో మండుతున్నటువంటి ఆ మేఘం పైకి, ఆ వెలుగులోకి నన్ను రమ్మంటున్నావయ్యా. నేను నీతో మాట్లాడుతున్నాను, నాకు వినబడుతుంది, నా మాట నీకు వినబడుతుంది, ఇక చాలు అనలే. ఒక్క క్షణం ఆలోచించకుండా అక్కడికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇదంతా కూడా ప్రతి మనిషిని దేవుడు ఇలాగా తానున్న స్థలములోకి ఆ యొక్క గొప్ప వెలుగైన ఆయనలోనికి పిలిచే సాదృశ్యమే అక్కడ మనకు చేసి చూపించాడు. క్షణం ఆలస్యం లేకుండా నీకు పిలుపు వస్తే మనం కూడా వెళ్ళాలి మోషేలాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తడుముకోవద్దు. తడుముకున్నామంటే మనకు లోటు ఉన్నట్టు లెక్క అవుతుంది. రాలేకపోవడం కాదు. ఆయన ఎప్పుడు పిలుస్తాడో వెళ్ళిపోదామన్నా ఆ స్థాయిలో ఆయనలాగా మనం కూడా సిద్ధపడే ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆ యొక్క పర్వతం మీదకి పిలిచినటువంటి దేవుడు దిగి వచ్చి మోషే దగ్గరికి ఆయన నామమును ప్రకటించాడు. ఏంటది? చదువుదా 6-7 చదవండి. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించాను. చాలండి. ఆయన నామమును చెప్పుతానని, నామం ప్రకటిస్తానని చెప్పి ఇవన్నీ చెప్పాడు. నా పేరు యెహోవా, నేను ఉన్నవాడను అనువాడను అని వేరొక చోట చెప్పాడు. ఇక్కడ ఇంకా నేను ఇలాగ ప్రత్యక్షమయ్యాను కానీ మోషే నా నామం ప్రకటించలేదు అని చెప్పి 19వ అధ్యాయంలో ఇక్కడికి వచ్చేసరికి ఆ నామాన్ని ప్రకటించాడట. ఏంటా నామము అని అంటే అక్కడ చెబుతున్నాడు ఏమని? కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన 1000 మందికి కృప చూపించేవాడు. ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచడు. అది తరములకు కూడా అది నష్టం కలిగిస్తే ఆయన చేస్తాడు. అంటే ఆయన కన్ను దుష్టత్వమును చూడలేని నిష్కలంకమైనది. ఆయన న్యాయమైన తీర్పు తీర్చేవాడు అని ఆయన ప్రకటించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ఏంటి? ఆయన గుణ లక్షణాలు. దేవునికి మహిమ కలుగునగాక, హల్లెలూయా. అయ్యగారు చాలాసార్లు మరి చెప్పారు, ఏసన్న గారు అంటే ఒక్క మాటలో జ్ఞానం అని చెప్పొచ్చు అన్నారు. అలాగే సురేష్ అయ్య గారంటే ప్రేమ అని చెప్పొచ్చు అన్నాడు. ఒక ముక్కలో వాళ్ళను వర్ణించి చెప్పేశారు. అలాగా యేసయ్య అంటే ఏంటి, యెహోవా అంటే ఏంటి, ఆయన గుణలక్షణాలు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన దయ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, ఇంకా దీర్ఘశాంతము కలిగినవాడు, విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడు, 1000 మందికి కృప చూపించేవాడు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచడు. అంటే న్యాయమైన తీర్పు తీర్చేవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కంటికి చిన్న కనపడని ఆ యొక్కటి ఏది ఉండదు అన్నమాట. తమ భేదము లేకుండా న్యాయమైన తీర్పు తీరుస్తాడు. దుష్టులను ఏమాత్రము నిర్దోషులుగా ఎంచడు. విస్తారమైనటువంటి దయ, దీర్ఘశాంతం, కరుణ, ప్రేమ కలిగిన వాడు. ఇది నీ వెరిగి అనుభవిస్తూ నువ్వు అనేకులకు ప్రచురం చేయాలి, నువ్వు ప్రకటించాలి. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఆయన ఇచ్చాడు. ఇంకో మాట మనము చెప్పుకోవచ్చు, ఆయన పోలికలో, ఆయన స్వభావములో, ఆయన రూపంలో మనందరం చేశాడు కదండి. అవునా? ఎక్కడుంది? ఆదికాండం 1:26-27 చేయాలనుకున్నాడు, చేశాడు. స్త్రీనిగా పురుషునిగా ఆయనలాగే చేశాడు. అంటే ఆయన లక్షణాలు నువ్వు ప్రచురం చేయడం అంటే నోటితో చెప్పడం కాదండి, నువ్వు బతికి చూపించమన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నువ్వేంటంటే ఆయనలాగే నేను బతుకుతున్నాను, ఆయన ప్రతినిధిని, ఆయన బిడ్డను అని నీ బ్రతుకు ద్వారా, నీ క్రియల ద్వారా, నీ జీవితము ద్వారా ప్రకటించి లోకానికి కనపరచమని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అందుకనే చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని తీసుకొని వచ్చాడు.
ఈ అక్షరాలన్నీ ప్రకటించడమే కదా, యేసే నామం ప్రకటించడం మా వల్ల కూడా అవుతుంది అని చెప్పి కాటది పెట్టి చెప్పడం కాదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పోలికలో చేసుకున్నాడు, ఆయన రూపంలో చేసుకున్నాడు, ఆయన స్వభావం మనకిచ్చాడు. ఆయనలాగే స్త్రీని పురుషుని చేశాడు. ఏంటి అదంటే ప్రేమ ఆయనే, కనికరం ఆయనే, దయ ఆయనే, కృపా సత్యములు కలిగిన వాడు, దీర్ఘ శాంతం కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దుష్టత్వమునే మాత్రం కూడా ప్రేమించాడు. ఆయన అసహించుకుంటాడు, పాపిని కనికరిస్తాడు, పాపాన్ని ఖండిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇవన్నీ ఆయన గుణలక్షణాలు. ఇవి నీవు ప్రచురము చేయాలి. అది ఎలాగా అని నీకు అనిపిస్తుంది? దేవుని వాక్యంలో ఉంది, ఆయన వెలుగు గనక మనం కూడా వెలుగే అన్నాడు. యోహాను 8:12 ఏం చెప్పాడు? దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అని చెప్పాడు. మత్తయి 5:14 ఏం చెప్పాడు? మనము కూడా లోకమునకు వెలుగై ఉన్నాము. ఏమన్నాడు ఇంకా? కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు గనక 16వ వచనములో మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సత్క్రియలు అన్నాడు, మళ్ళీ వెలుగు ప్రకాశించ. అంటే మనము లోకానికి వెలుగంటే దేవుని లక్షణాలు, దేవుని విధానాలు క్రియలలో కనపరచండి. ఆ క్రియలలోనే ఆయన వెలుగును మనము ప్రచురించాలి, కనపరచాలి అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక అమ్మ నాతో చెప్పింది, నేను గుడికి వెళ్తావా అమ్మ మీరు అని అడిగాను. నేను వెళ్తానండి, గుంటూరు వాళ్ళది. వెళ్తానమ్మా అన్నాను. ఎక్కడికి వెళ్తారు అంటే హొసన్న మందిరానికి వెళ్తానని చెప్పాను. అలాగా, చాలా సంతోషం అండి, మాకు దగ్గరే ఉంటుంది, మేము వెళ్తామని చెప్పాను. ఇప్పుడు వెళ్తలేదు అని. అదేంటండి అంటే, వాళ్ళన్ని గంటలు కూర్చొని ఎస్ఎన్ గారు అంత మంచి బాధ చేస్తుంటే వింటారు కానివ్వండి, అసలు ప్రేమే లేదండి. దేవుడు ప్రేమ అంటారు, ప్రేమే లేదండి. అమ్మ మీకెలా తెలిసిందంటే, వచ్చేటప్పుడు నాకు ఆటో దొరకలేదు, వాళ్ళ ఆటోలో వెళ్తున్నారు, ఆ గుడి వాళ్ళందరూ గుర్తుపట్టగలం కదా, కొంచెం నాకు చోటు ఇవ్వండి అమ్మ, చాలాసేపు నిలబడ్డాను ఆటో కోసం అంటే, మేమేం అన్నారట. అంటే నాకు చాలా బాధ వేసింది, చివుకు మందిన ప్రాణం. ఎందుకంటే ఈ గుళ్ళోకి వెళ్ళి ఇప్పటిదాకా నేర్చుకొని ప్రేమ దోమ ఏమీ లేదు వీళ్ళకు, వీళ్ళేం మనుషులండి అని నేను వెళ్తా మానేశాను అంట. మన్యురాలు వెళ్తుంది, ఆమెను నిజంగా ప్రేమించి సర్దుకుని చక్కగా ఒక చోటు ఇచ్చి ఉంటే నిజంగా ఇరుకైనా నన్ను కూర్చోబెట్టుకున్నారు, నాకు స్థలం ఇచ్చారని ఆమె కొంచెం మనసు దేవుని వైపు ఇంకా తిరుగుతుంది కదా. ఇప్పుడు దేవుని ప్రేమ వీళ్ళకుందా? ఉందా? లేదు. నేను ఎంతో బాధపడ్డాను. అంటే నీవు నేర్చుకున్నది ఏంటి? దేవుని దగ్గరికి వచ్చి మనము నేర్చుకునేది ఏంటి? ప్రేమ, దయ, జాలి, కనికరం గల దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అమ్మ నా సరిపోయింది, దేవా నీకు స్తోత్రం, యేసయ్యా నా కొరకు నువ్వు అన్ని ప్రాణం పెట్టి నీకు అప్లై చేసుకుని ఆయన ప్రేమను నువ్వే అనుభవించి నీవే మేలు పొందడానికి దేవుడు నేను పిలవలేదు. ఆయన గుణాతిశయములను వెరిగిన దానవై, కలిగిన దానవై అనుభవిస్తూ అది లోకానికి చూపడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమ కలిగి, కనికరము, జాలి, దీర్ఘశాంతము, ఆ లక్షణాలన్నీ కూడా అలాగే చేశాడు కదా, అలాగే రూపించాడు కదా. పోగొట్టుకుంటే మరలా దిగి వచ్చి నీకు మరలా నీ కొరకు ప్రాణం పెట్టాడు కదా. ఆయన కోరుకుంటుంది ఏంటి అంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు. ఈ వెలుగులన్నీ లోకంలోని వెలుగులే, కానీ ఆశ్చర్యకరమైన వెలుగంటే యేసయ్యనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనలోనికి వచ్చిన మనము ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాల్సి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు అంత దీర్ఘశాంతం లేదంటే కుదరదు, ఓపిక పట్టాలి. దేవుడు ఏ విధంగా మన కోసం ఓపిక పట్టట్లేదా? మనలను క్షమించలేదా? మన పట్ల కనికరం చూపలేదా? మన పట్ల జాలి చూపించలేదా? మన పట్ల ఆయన మంచితనాన్ని కనపరచలేదా? మనం కూడా అలాగే కనపరచాలి. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. నా గురించి నేను చెప్పుకోవడానికి అతిశయంగా చెప్పట్లేదు. నా బిడ్డలని ఒక చిన్న మాట ఎప్పుడు నా పిల్లలకు, నా కోడళ్ళకు, నా మనవరాళ్ళకు నేను చెప్తూనే ఉంటాను. ఒకసారి మమ్మల్ని ద్వేషించి, మేమంటే ఇష్టం లేని, మా గురించి ఇష్టంగా ఉండని ఒక వ్యక్తి మా ఇంటికి రావడం తటస్థించింది. వస్తున్నారు అని తెలిసింది. నేను హడావుడిగా మరి మర్యాద చేయాలి గనక నేను చేయాల్సినవన్నీ చూస్తూ ఉన్నా. అప్పుడు మా అయ్యగారు అన్నారు, మా వారు అన్నారు, ఏంటి ఇంత హడావుడి పడుతున్న, వాళ్ళు వస్తుంటే ఏం అవసరం లేదు అన్నారు. అంటే నేను ఒక్క మాట చిరునవ్వు నవ్వి నేను ఒక్క మాట చెప్పానండి. దేవుని సన్నిధిలో కూర్చొని మీతో చెప్తున్నా. ఏమండి, నేను ఒక మంచి నీళ్ళ బావి లాంటిదాన్నండి. మంచోడు వచ్చినా మంచి నీళ్ళే ఇస్తా, చెడ్డవాడు వచ్చినా మంచి నీళ్ళే ఇస్తా అని చెప్పా. దేవునికి మహిమ కలుగును. ఆ చెడ్డ వాళ్ళు మన కాడికి వస్తున్నారని నేను చెడ్డగా, నేను ఇప్పుడు ఆ బావి టర్న్ అవుద్దా? వెంటనే చెడ్డ నీళ్ళు ఇవ్వడానికి ఉప్పు నీళ్ళుగా మారిపోద్దా? దానివల్ల అవుతుందా? లేదు, నేను చేయలేనండి అలాగా. నా మంచితనం వాళ్ళకు కూడా, మంచి వాళ్ళకి ఎలాగో చెడ్డ వాళ్ళకు కూడా నా మంచితనాన్ని నేను చూపిస్తానంటే వెంటనే మా వారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంక వెళ్ళిపోయాను. ఇంక నేనేం మాట్లాడను అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చెడ్డోని మంచోడికి మంచోడిని అనుకుంటే తిరగొద్దు, వద్దు. ఆయన ఎలాగ మనం చెడ్డవాళ్ళంగా ఉండగా మన పట్ల చూపించాడు ప్రేమలు. మనము భయంకరమైన పాపులము, దుష్టులము, దుర్మార్గులమై ఉండగా ఆయన ప్రేమను మన పట్ల చూపించి మనల్ని ఆయన బిడ్డలుగా మార్చుకోవడానికి ఈ రోజు వరకు ఆయన శ్రమ పడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏమంటే అది మాట చెల్లించేశానండి, చెప్పేశానండి. నాకు వచ్చు. ఒక మహాతల్లి అందంట, తమలపాకుతో తానొకటంటే నేను తలుపు చెక్కతో రెండు అన్నాను అందంట. ఓ మహాతల్లి, ఏమండి తమలపాకుతో ఒక కొట్టిండంట ఆయన, ఈమె తలుపు చెక్కతో రెండు కొట్టిందంట. ఇది కరెక్టా? అంటే మన స్వభావాలు, నాకు మాటలు రావనుకొని అంటున్నారా అని రెండు మాటలు మాట్లాడి అది బదులు తీర్చుకున్నామంటారు. కానీ నువ్వు దేవుని గుణాతిశయములను ప్రచురము చేయువాడుగా లేవు. నీవు అయినా స్త్రీలైనా పురుషులైనా మనమందరము కూడా ఎందుకు మనల్ని రక్షించాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనం ఎందుకు పిలిచాడు అనంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ చాలా కోపం వచ్చిందండి, మాటకు మాట అనకుండా మౌనే అయి ఉంటే దేవుడు నిన్ను కనికరించి వారి బుద్ధి మారుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు మహిమ. నన్ను మరల పగ తీర్చుకొనకుండా నన్ను ఆపినందుకు నీకు వందనాలని ప్రభువుకు మనం ధైర్యంగా చెప్పగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన గుణాతిశయాలు ఏంటో మనం గ్రహించాం. అవన్నీ కూడా మనము కలిగి ఉండాలి. సత్క్రియలు అనే వెలుగును ప్రజల ఎదుట మీరు ప్రకటించండి, కనపరచండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా జ్ఞాపకం చేసుకుని ఇవన్నీ కంటద పెట్టి ప్రకటించడం కాదు, చెప్పడం కాదు, నీ క్రియల్లో, నీ జీవితంలో, నీ స్వభావములో ఇవన్నీ కనపడి తీరాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకొరకే ఆయన ఆశ్చర్యకరమైన వెలుగైన ఆయన మనల్ని చీకట్లో నుండి బయటికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ తెలుసు దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. 1 యోహాను పత్రిక 4:8 మనకు ప్రేమయ్య ఉన్నాడు, దేవుడే ప్రేమ అయ్యున్నాడు. అక్కడ ఏం రాశారు 13 వరకు 8 నుండి మీరు చదువుకుంటే ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో మనము కూడా మన పొరుగు వారిని, మన సహోదరులను ప్రేమించబద్ధులమై ఉన్నాం. ఇంకా రోమా పత్రికలో ప్రేమించుట తప్ప ఏది వచ్చి ఉండవద్దు అన్నాడు. ఇంకా నేను వారు ప్రేమించినంత ప్రేమించట్లేదని ఆ కొంచెం ఫీలింగ్ మనలో ఉండాలి. అది కూడా తీర్చుకోవడానికి మనము సిద్ధపడాలే తప్ప మనము అలా ప్రేమ లేని వారంగా ఉండవద్దు అని ప్రేమ కోసం ఒక అధ్యాయమే రాసి పెట్టాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాశాడా?
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సండే స్కూల్ పిల్లలకు బాగా నేర్పించండి. ఆ ప్రేమ ఏంటో వాళ్ళకి అప్పుడు చిన్నప్పటి నుండి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమ అయ్యున్న ఆ దేవుడు మనకేం చెప్పాడు? దేవుడు ముందు మనం ఆయన్ను ప్రేమించలేదు, కానీ ఆయనే మనలను ప్రేమించాడు గనక తన్ను తాను మన కొరకు అప్పగించుకున్నాడు అని చెప్పినటువంటి దేవుడు ఆ పత్రికలు ఇంకా ఏమంటాడు? నేను తండ్రి మిమ్మల్ని ఎలా ప్రేమించాడు, దేవుడు మిమ్మల్ని ఎలా ప్రేమించాడు, మీరు కూడా ఒకరినొకరు ప్రేమించబద్దులై ఉన్నారు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఏమన్నాడు? నీ సహోదరుని నీవు ప్రేమించలేకపోతే, నీవు చూచు సహోదరుని ప్రేమించలేనంత కఠినం నీకుంటే, ఇక చూడని దేవుణ్ణి నువ్వేం ప్రేమిస్తావు అన్నాడు.